హాయ్ ఫ్రెండ్స్, చూడండి మీరు జాగ్రత్తగా. ఇప్పుడు ఈ బ్లౌజ్ అయితే ఉంది. ఇది స్టిచ్ చేసిన బ్లౌజు, కుట్టేసిన బ్లౌజు. దీనికి మనం ఇప్పుడు ఇంకా డెకరేషన్ చేసుకుంటాం. అంటే ఇలా ఇవి మోనాలిసా బీడ్స్. ఈ పూసల్ని మోనాలిసా బీడ్స్ అంటారు. మనకి నచ్చిన కలర్స్లో అన్నీ కూడా ఉంటాయి, బయట మార్కెట్లో దొరుకుతాయి. ఇప్పుడు ఈ బీడ్స్తో మనం ఇలా ఈ బ్లౌజ్ని హైలైట్ చేసామన్నమాట. ఇప్పుడు మగ్గం వర్క్ చేసేటప్పుడు కూడా మనం ముందుగా బ్లౌజ్కి ఇవి స్టిచ్ చేసుకొని తర్వాత వర్క్ చేసుకొని టైలర్ చేత మనం కుట్టించుకోవచ్చు. ఇప్పుడు చాలామంది వేస్తున్నారు కదా. ఇప్పుడు చూడండి ఈ బ్లౌజ్కి ఎంత చక్కగా ఇవన్నీ కుట్టున్నాయో. ఇలా చూసారా, ఇది బ్లౌజ్కి కింద వైపు. ఇప్పుడు చూడండి ఇవి హ్యాండ్స్కి చూసారా, ఇలా పూసలు వేలాడతాయి అన్నమాట. ఇవి షార్ట్ హ్యాండ్స్ కదా, అందుకని కొంచెం ఇక్కడ పొడవుగా పూసలు అయితే మనం వేలాడి తీసుకున్నాం. ఓకే, అంటే ఇప్పుడు ఈ పూసలు ఎలా కుట్టాలి అన్నది మీకు చూపిస్తాను. ఇక్కడ ముళ్ళు ఇవి వచ్చి చిక్కుగా గట అలా రాకుండా ఇలా బీడ్స్ కుట్టడం అయితే చూపిస్తున్నాను. మీరు జాగ్రత్తగా గమనించి మీరు కూడా నేర్చుకోండి. చూడండి, ఇప్పుడు నీడిల్ తీసుకొని మనం సూది 2 పేటలు తీసుకొని మనం ముడి వేసుకుంటాం. ఆ ముడి వేసుకున్న సూదిని ఈ బ్లౌజు ఇలా కింద నుంచి మనం ఎంత దూరంలో కావాలితే అవి మన ఇష్టం. ఒక 1/4 ఇంచు దూరంలో కావాలితే ఇలా 1/2 ఇంచు, 1/2 ఇంచులో కాకపోతే 1/2 ఇంచు, అలా మనకు కావాల్సిన డిస్టెన్స్లో ముందుగా మార్క్ పెట్టుకొని మనం వీటిని కుట్టుకుంటే కరెక్ట్ ప్లేస్లో కరెక్ట్గా వస్తాయన్నమాట. ఇప్పుడు నేను ఆల్రెడీ ఇక్కడ పూసలు వేసి ఉంది కదా, నేను ఒక్కొక్క 2 పూసలు కలా అక్కడే నేను కుడుతున్నాను. ఇప్పుడు ఇలా మనం తీసుకున్న తర్వాత ఇప్పుడు మనకు నచ్చిన సైజులో పూసలు అయితే తీసుకోవాలి. వీటికి మనం ఏదైతే సూట్ అవుతాయో, పెద్దవి చిన్నవి ఏవి బాగుంటే అవి, కొంచెం చిన్నగానే బాగుంటాయి. అలా 4 అయితే తీసుకున్నాను. ఇలా 4 పూసలు అయితే ఇలా గుచ్చుకొని తర్వాత ఈ మోనాలిసా బీడ్స్ ఒకటి వేసుకొని, ఇప్పుడు కింద కూడా మన ఇష్టం. ఇదే కావాలితే ఇదే పూస వేసుకోవచ్చు, లేదంటే దీనికి చిన్న పూస అయినా కూడా అందంగా ఉంటుంది. ఇలా ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న మెటీరియల్లో ఇవి చిన్న పూసలు, ఇవి కొంచెం పెద్ద పూసలు. అలా ఇప్పుడు పెద్ద పూసలు తీసుకున్నాను, తర్వాత మోనాలిసా బీడ్స్ తీసుకున్నాను, తర్వాత చిన్న పూస తీసుకున్నాను. దీనికి హోల్స్ ఉంటాయి కదా, ఇలా హోల్స్లో ఇలాగైతే తీసుకుంటాం. ఇలా మనకు కావలసినవన్నీ, అది మన ఇష్ట ప్రకారం కలర్స్ సైజులు ఇలా మన ఇష్ట ప్రకారం బాగుండేలా చూసుకొని తీసుకుంటాం. తీసుకున్న తర్వాత ఇది ఎలాగంటే చిక్కుపడకుండా ఇప్పుడు ఇలా తీసామా, ఇది సాఫ్ట్గా దారం అయితే నీట్గా ఉంచుకొని మనం ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ పూసను మనం పక్కకి చేసి ఈ పూసలోంచి మనం అసలు దోచకూడదు. కింద ఒక పూస అయితే అలాగే ఉంచి తర్వాత చూడండి ఈ పూసలోకి మళ్ళీ ఈ పూస కన్నాల్లోకి మళ్ళీ ఇలా ఈ పూస కన్నాల్లోకి తీసి మనం ఎక్కడైతే దారం గుచ్చామో దానికి అలా దగ్గరలో ఊడిపోకుండా ఉండేలా చూసుకొని మనం మళ్ళీ సూది అయితే దింపాలి. ఓకేనండి, ఇలా రావాలి. ఆ ఒక్క పూస ఇలా ఉండాలి. ఇవన్నీ ఇప్పుడు ఈ పూసను కూడా మనం ఇలా దగ్గరగానే మనం తెచ్చేసుకుంటాం. దారం ఇలా లాగగానే ఈ పూస కూడా దగ్గరగా వచ్చేస్తుంది. ఓకేనండి, చూసారా ఇప్పుడు చక్కగా ఇక్కడ అసలు ఏ ముడి కనిపించదు, ఏమీ ఉండదు. అలా కుట్టుకోవాలి. అలా కుట్టుకొని మనం వేలాడేసుకోవాలి. ఇలా చూసారా, మళ్ళీ చూడండి, జాగ్రత్తగా గమనించండి. నేను ఇంకొంచెం దూరంలో మళ్ళీ తీస్తున్నాను. ఇలా తీసానా, ఇప్పుడు నేను వేరే కలర్ అయితే వాడుతున్నాను, లైట్ కలర్ వాడుతున్నాను. ఇప్పుడు ఈ వీటిని మోతి అంటారు, వైట్ పూసలు. ఇలాగ వైట్ ముత్యం పూసలు, ఇవి కలర్ పావు. వైట్ అన్నవి అస్సలు కలర్ పావు. ఇవైనా కొన్నాళ్ళ తర్వాత గోల్డ్ షేడ్ అవుతాయి తప్పించి వైట్ పూసలు అయితే కలర్ అన్నవి పావు.
ఇప్పుడు వీటిని కూడా అంతే, ఇలా మనం బంచుల్లో కానీ ఉంచుకుంటే ఇలా ఒకసారి తీసుకోవచ్చు. పూసల్ని మనం అలా కూడా ఎక్కించుకోవచ్చు. చూసారండి, ఇప్పుడు నేను అందులోంచి ఇలా పెట్టి అలా లాగాను. అలా ఇప్పుడు మళ్ళీ ఇలా ఇంకొక బీడ్స్. ఇప్పుడు ఇదే మనకు కావాలితే చిన్నవి కావాలితే చిన్నవి చేసుకోవచ్చు, లేదంటే ఇదే కావాలితే ఇది మన ఇష్ట ప్రకారం ఇంకొక పూస అయితే ఎక్కించుకోవచ్చు. కాకపోతే ఇవన్నీ సైజులు ఇలా చాలా రకాల అన్ని సైజుల్లోని మనకి పూసలు దొరుకుతాయి మార్కెట్లోని. ఈ పూసలను అయితే మనం తీసుకొని మళ్ళీ మనం ఇలా ఎక్కించేసుకొని చూడండి, ఇలా అంటే దీని కింద ఈ పూస వేస్తే మళ్ళీ లుక్ వస్తుంది. ఇది ఒకటే ఇలా ఉంచితే బాగోదు కదా. ఇలా ఇప్పుడు మళ్ళీ గమనించండి, ఇక్కడ ఇలాగైతే ఎక్కించేసాం. ఓకే, తర్వాత ఇది మనం పక్కకు తప్పించి ఇది చక్కగా మళ్ళీ సూది ఇందులోంచే మనం ఏదైతే ముందు తీసామో అదే దాంట్లోంచి ఏది వదలకుండా, ఏ పూస వదలకుండా మళ్ళీ మనం తీసుకురావాలి. మొత్తం అన్ని పూసల్లోంచి మనం వచ్చాయి కదండి. ఇలా చూసారా, ఇప్పుడు చూడండి ఇలాగన్నమాట. ఇలా పూస కూడా మనకి లాస్ట్ పూస కూడా మనకి దగ్గరగా అయితే వచ్చేస్తుంది. ఇలా జాగ్రత్తగా చిక్కు లేకుండా కొంచెంగా ఇలా జరుపుకొని మనం కిందకు ముడేసుకుంటే మళ్ళీ దారం కిందకు వచ్చేస్తుంది. ఓకేనా, అర్థమవుతుందండి మీకు? ఇలా పూసలు తీసుకోవాలి, ఇలా కుట్టుకోవాలి. మళ్ళీ నేను ఇంకో 2 పూసలకు మధ్యలో మనం కుట్టుకుంటున్నాను. ఇవి కూడా చాలామందికి తెలియదు, ఇలా పూసలు ఇంత నీట్గా ఇంత కరెక్ట్గా ఇలా కుట్టుకోవాలి అన్నది. అందుకని నేను ప్రతి విషయం కూడా ఏది దాచకుండా నేను మీకోసం ప్రతిదీ చెప్తున్నాను. మీకు చాలా యూజ్ అవుతాయండి. మీకు ఇంటి దగ్గర ఉండి కొంచెం ఖాళీ టైంలో ఉన్న వాళ్ళు చక్కగా ఇలాగైతే మీరు వర్కులు చేసుకోవచ్చు. అలా మీరు ఉపయోగపడేవి మీకు ఇంకా ఎన్నెన్నో వీడియోలు వస్తుంటాయి, అన్నీ కూడా మీరు చూడండి. ఇంత వివరంగా ఎవరు కూడా చెప్పరు, అంతలాగా ఏది వదలకుండా నీకు చెప్తున్నాను కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకొని నేర్చుకోండి. మీ పిల్లలవి చక్కగా ఇలాగైతే వర్కులు అవి చేసుకోవచ్చు. మన ఖాళీ టైం చక్కగా ఉపయోగించుకోవచ్చు. ఓకేనండి? ఓకే ఫ్రెండ్స్, ఇలా అయితే మీరు నేర్చుకొని చక్కగా ఇలా కుట్టుకోండి. ఇప్పుడు ఈ బ్లౌజ్ ఉందా, ఇప్పుడు ఈ బ్లౌజ్ ఇలా ఈ శారీ మీదకి మ్యాచ్ అవుద్ది. ఇలా ఈ లైట్ కలర్ చీర మీదకు వాడుకోవచ్చు, ఆ మెరూన్ కలర్ చీర మీద కూడా వేసుకోవచ్చు. అందుకు ఇందులో నేను లైట్ కలర్ కలిపి మిక్స్ చేశాను అన్నమాట. ఇప్పుడు ఆ చీరకి అది బాగా మ్యాచ్ అవుద్దని ఇలా మనం ప్లెయిన్ చీరల మీదకి అలా డెకరేషన్ చేసుకొని మనం వేసుకున్న అది లగ్జరీ చీర కింద బాగా కనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వచ్చే వీడియోలన్నీ కూడా చూడండి. మీకు ఇంకా చాలా అయితే మెటీరియల్ గురించి ఇన్ఫర్మేషన్లు అన్నీ అయితే ఉంటాయి ఫ్రెండ్స్.